మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. రన్ టైలర్ అనే కాన్సెప్ట్ ఆ టైలరింగ్ ఇండస్ట్రీకే సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. సో ఈ క్యారివాన్ ఏంటి, ఒక సెలబ్రిటీ స్టేటస్ సింబల్ క్యారివాన్, కానీ టైలరింగ్ ఇండస్ట్రీకి క్యారివాన్కి సంబంధం ఏంటి తెలుసుకోబోతున్నాము. అనసూయ గారు ఆ ఫౌండర్ అండ్ ద CEO ఆఫ్ రన్ టైలరింగ్ ఇండస్ట్రీకి ఇది అవసరమా, అసలు ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కనుక్కుందాము అనసూయ గారితో. ఫాలో మీ. నమస్తే మేడం. నమస్తే. అనసూయ గారు, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు క్యారివాన్ ఏంటి, టైలరింగ్ ఇండస్ట్రీకి క్యారివాన్ పరిచయం చేయడం ఏంటి మ్యామ్? అంటే రన్ టైలర్ అనేది ఏదో ఒక ట్రెడిషనల్ కాదు, లేదో ఇంటింటికి తిరిగేది కాదు. సో ఇది మనం ఎందుకు తీసుకొచ్చామంటే ఈ క్యారవాన్ని, సో చాలా ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, ఫుడ్ ఆన్ వీల్స్ అని వచ్చేసింది, ప్రతి ఒక్కటి వీల్ మీదకి తీసుకురావడం మొదలైంది ఫ్యాషన్గా. సో వై కాంట్ ఏ ఫ్యాషన్ ఇండస్ట్రీ? సో ఎందుకు ఇలా రాకూడదు అనేసి మార్కెట్లోకి అవేర్నెస్ తీసుకురావడం కోసం, ఈ మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ కోసం మనము ఈ క్యారవాన్ని డిజైన్ చేయడం అయింది. మేము ఇలా స్టిచ్చింగ్ చేస్తాం, టైలరింగ్ చేస్తాం, అది ఇదని చెప్పామనుకోండి ఎగ్జాంపుల్. సో పీపుల్ అలా ట్రస్ట్ చేసి మనకి ఫ్యాబ్రిక్స్ ఇవ్వరు, రైట్? ఇప్పుడు నేను ఏదైనా ఒక సొసైటీకి, ఒక కమ్యూనిటీకి వెళ్ళాలి అన్నా, సో చాలా పర్మిషన్స్ కావాలి, చాలా టైం పడుతుంది. ఇలా క్యారవాన్తో అనుకోండి ఈజీగా మేము లోపలికి వెళ్ళొచ్చు. ఒక ఫుడ్ ఎలా అయితే క్యారవాన్స్ లోపలికి వెళ్తున్నాయో ఫుడ్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ లాగా, సో మేము కూడా దీన్ని తీసుకొని కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ ఒక డే మొత్తం పార్క్ చేసి ఆర్డర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని కస్టమర్స్తో ఇంటరాక్షన్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు పర్సనల్ డిజైన్స్ ఎలా వస్తాయి, మీరు ఆ టైలర్ దగ్గరికి ఈ టైలర్ దగ్గరికి తిరగని అవసరం లేదు, మేమే వస్తాము మీ దగ్గరికి వచ్చి మీకు మెజర్మెంట్స్ అన్నీ పక్కా తీసుకొని మళ్ళీ మీకు 4 to 5 daysలో డెలివరీ చేస్తామని చెప్పడానికే ఈ క్యారవాన్ని మేము డిజైన్ చేసుకున్నాం. ఓన్లీ ఫర్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ పర్సన్ అండ్ ట్రస్ట్. వావ్. కస్టమర్ దగ్గర మనకు ట్రస్ట్ కావాలి. ఎస్ వాళ్ళ దగ్గరికి మనం వెళ్తేనే ఆ ట్రస్ట్ మొదలవుతుంది. అలా మేము ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక మంత్లో 2-3 times వెళ్ళడం మొదలైంది. సో కస్టమర్స్ అందరికీ అర్థమైపోయింది, సో వీళ్ళు చాలా క్వాలిటీ ఇస్తున్నారు, సో రెగ్యులర్గా మనకు అందుబాటులో ఉన్నారు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, 20-30 వేల పట్టు శారీని కూడా మాకు ఇచ్చేస్తున్నారు, 1 lakh పట్టు శారీని కూడా ఇస్తున్నారు. వావ్. ఎస్, అది చాలా గ్రేట్. ఇప్పుడు ఎవరైనా ఒక టైలర్కి ఎలా ఇవ్వాలి అంటే ఇవ్వలేం కదా, భయపడతాం, రైట్? ఎలా పాడు చేస్తారో ఏమో అని. ఇది మనది ఒక కంపెనీ, మంది బొటిక్ కాదు, ఒక టైలర్ షాప్ కాదు. ఇది మనకు ఒక పెద్ద ఆర్గనైజేషన్. టైలర్ ఆన్ డోర్ డెలివరీ, టైలర్ ఆన్ వీల్ అనే కాన్సెప్ట్, అలా థాట్ ఎలా వచ్చింది అసలు? దీనికోసం నేను చాలా ట్రై చేశాను, చాలా కష్టపడ్డాను. ఎందుకంటే యాజ్ ఏ స్టార్ట్అప్ గా నేను ఒకటి ఏదైనా బ్రాండింగ్ చేయాలన్నా, మార్కెట్ లో తీసుకురాలన్నా, మీకు తెలుసు డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఇంత చాలా టఫ్, చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా కావాలి. యాజ్ ఏ ఉమెన్ గా నేను అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోలేను. సో నేను చాలా ట్రై చేశాను, ఏం చేస్తే నేను మార్కెట్లో వెళ్ళగలను, నాకు గుర్తింపు వస్తుంది, నా కంపెనీ విజిబిలిటీ వస్తుంది అని ఆలోచించడానికి నేను చాలా కాన్సెప్ట్స్ తీసుకున్నాను. సో అక్కడ నాకు అర్థమైందంటే వై కాంట్ వి పుట్ టైలర్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్, రైట్? అక్కడ తీసుకొని మళ్ళీ దానికోసం మార్కెట్లో రీసెర్చ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ టైలర్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్. ఇంతవరకు ఈ క్యారవాన్ ఎవ్వరు డిజైన్ చేయలేదు. చాలా మందికి అప్రోచ్ అయ్యాను క్యారవాన్స్ చేసే కంపెనీకి. సో చాలా మంది చెప్పారు ఇది చాలా న్యూగా ఉంది కాన్సెప్ట్, అసలు మిషన్ దాని మీద వర్క్ అవుతుందా, ఇలా చాలా నెగిటివ్ థాట్స్ కూడా వచ్చినాయి, రైట్? అయినా కూడా నేను ఇది ఎలా అయినా చేయాలి, ఇది కొత్త ట్రెండీ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఢిల్లీ ఒక కంపెనీకి అప్రోచ్ అయ్యాను. అక్కడ నా కాన్సెప్ట్, నా బడ్జెట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ అక్కడ నేను చెప్పిన వెంటనే ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట. సో ఇన్స్పైర్ అయ్యి ఖచ్చితంగా మీకు నేను చేస్తాను మ్యామ్, మీ పట్టుదల మాకు నచ్చింది, ఖచ్చితంగా మిమ్మల్ని మార్కెట్లో తీసుకెళ్తామనేసి మనకి 1 monthలో ఈ సెటప్ అంతా చేసి ఇచ్చారు. రియలీ గ్రేట్ మ్యామ్. ఇక్కడైతే మషిన్ ఫిక్స్ చేసేసారు మీరు, అవును, అండ్ ఏసీ కూడా పెట్టించారు, అవును. అండ్ తర్వాత వచ్చేసి ఎలాంటి ఫ్యూచర్స్ ఇంకా ఉన్నాయి ఈ వ్యాన్ లో? ఇందులో మీకు సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, మీరు చూస్తే. ఎస్, ఒక ఉమెన్ ఇందులో వెళ్తుంది కమ్యూనిటీస్ కి, అంటే చాలా మంది డిజైనర్స్ వెళ్తారు. సో అక్కడ ఏ మిస్బిహేవియర్ జరిగినా కూడా ఇక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్స్ తో మేము దీన్ని రెడీ చేసుకున్నాం.
సో ఒకవేళ రెయిన్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఏ క్యారవాన్కి ఏమీ కాకుండా మొత్తం అన్ని ప్లాన్ అండ్ సెటప్తో తీసుకొని ఒక్కొక్క కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ మనం ప్లాన్ చేసి కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి డిజైనర్స్ అందరూ వెళ్తారు. ఒక 5 to 6 డిజైనర్స్ వెళ్తారు. ఒక కస్టమైజేషన్ అంటే ఏంటి, ఇప్పుడు వాళ్ళ చాలా బొటిక్స్కి తిరుగుతారు, టైలర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు, చాలా వరీ అవుతున్నారు. అవునా, ఒకటి ఏదైనా చిన్న ఆల్టరేషన్ చేయాలన్నా కూడా వాళ్ళు కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆ అవసరం ఏమీ లేకుండా మేము ఇనిషియల్ గా అయితే ఇందులోనే చేసి ఇచ్చేవాళ్ళం. ఓకే, వాళ్ళు అక్కడ 10 నిమిషాలు నిల్చుకుంటే చేసి ఇచ్చేవాళ్ళం, కానీ ఫ్లో ఎక్కువైంది, ఆర్డర్స్ ఎక్కువైపోయినాయి. సో అందుకనే మేము ఏం చేస్తున్నామంటే ప్యాకింగ్ చేసుకొని మన అవుట్లెట్ కి తీసుకొచ్చి స్టిచ్చింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి డెలివరీ చేసిస్తున్నాం. ఎందుకంటే కస్టమర్స్ అందరూ వచ్చి మాది ఫస్ట్ చేయండి అని గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే ఎక్సైట్మెంట్, ఫస్ట్ టైం చూస్తున్నారు కదా మిషన్ ఆన్ వీల్స్. నేనే అసలు ముందు చాలా అట్రాక్టివ్ గా ఉంది క్యారవాన్ అనేది. అసలు అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్ సింబల్ ఇది. అవును అవును, అది టైలరింగ్ ఇండస్ట్రీకి ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ వచ్చింది నాకు. అవును, ఇక్కడ మీకు ఒక చిన్న ట్రెడిషన్ కూడా చెప్పాలి. సో డెకేడ్స్ నుంచి ఒక 100 years 150 years నుంచి టైలరింగ్ ఇండస్ట్రీ అనేది అందరూ చాలా అన్ఆర్గనైజ్డ్ గా చేసేసారు. ఎందుకంటే వాళ్ళు దాంట్లో మోస్ట్లీ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి లెస్ ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళకి స్కిల్ లేదు, టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. సో ఎందుకు ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, అర్బన్ క్లాబ్, ఓలా, ఊబర్ ఇవన్నీ ఎంత ఆర్గనైజ్డ్ అయినాయి, రైట్? కానీ ఎందుకు ఈ టైలరింగ్ ఇండస్ట్రీ మాత్రమే అలా ఉంది? వాళ్ళను కూడా మనం ఎందుకు కార్పొరేట్స్ గా తీసుకురావద్దు అనేది నా థాట్. వెరీ గుడ్. వాళ్ళు కూడా ఒక కార్పొరేట్ లాగా ఉండే వాళ్ళలాగా వాళ్ళు కూడా ఎందుకు బెనిఫిట్స్ పొందకూడదు? ఎందుకంటే వాళ్ళ దగ్గర స్కిల్ ఎక్కువ ఉంది మీరు చూస్తే. సో ఎందుకంటే బట్టలు కుట్టే వాళ్ళ దగ్గర స్కిల్ చాలా ఉండాలి, లేదంటే మనకు కంఫర్ట్ రాదు. అలాంటి స్కిల్ ని నేను ఎందుకు ఇండియాకి పరిచయం చేయకూడదు? ఎందుకు వాళ్ళు నేను కార్పొరేట్స్ గా బయటకు తీసుకురాకూడదు? ఆ ఉద్దేశం కోసమే రన్ టైలర్ అనే నేమ్ కూడా పెట్టడం. ఎందుకంటే ఫ్యాషన్ ఒక్కటే ఉంటే సరిపోదు, ఎంత ఫ్యాషన్ ఉన్నా కూడా మీకు తిరిగి టైలర్ దగ్గరికి రావాలి. కరెక్ట్. అందుకనే మన కంపెనీ నేమ్ కూడా రన్ టైలర్స్ ఫ్యాషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని 2 అటాచ్ చేసి కంపెనీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. రియలీ గ్రేట్ మ్యామ్. అయితే ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూస్తే రెడీమేడ్ ట్రెండ్. అవును. సో మరి స్టిచ్చింగ్ ఇండస్ట్రీ ఎలా సర్వైవ్ అవుతుంది అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఎందుకు ఈ స్టిచ్చింగ్ ఇండస్ట్రీ రోజుకి వెనక పడుతుంది అంటే టైలర్స్, మాస్టర్స్ వల్లనే. ఎందుకంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మీరు ఓలా, ఊబర్ లో చూసారనుకోండి, ఇంకో 2 రైడ్స్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తుంది అనేసి ఎక్కువ మేల్కొని చేస్తున్నారు, రైట్? ఎందుకంటే వాళ్ళకి కంపెనీ ఉంది. కరెక్ట్. ఒక ఓలా, ఊబర్, అర్బన్ క్లాబ్ అనే కంపెనీస్ ఉన్నాయి, కానీ ఇంతవరకు వీళ్ళని పుషప్ చేయడానికి, టార్గెట్స్ పెట్టడానికి, లైఫ్ ని మార్చడానికి ఏ కంపెనీ ఉంది చెప్పండి? కరెక్ట్. ఇంతవరకు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏది కూడా టైలర్స్, మాస్టర్స్ కోసం, ఈవెన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ పీపుల్ కోసం కూడా లేదు. ఎందుకు నేను కంపెనీగా మారకూడదు? అప్పుడే కదా వాళ్ళకి ఆలోచన వస్తుంది, ఎస్ ఇప్పుడు నాకు కంపెనీ సపోర్ట్ ఉంది, నేను ఇంకొంచెం నేర్చుకోవాలి, ఇంకొంచెం పరిగెత్తాలి, ఇంకొంచెం బాగా క్వాలిటీ చేయాలి అని వాళ్ళకు కూడా వస్తుంది. అప్పుడు కస్టమర్స్ కూడా వీళ్ళ దగ్గరికే వెళ్తారు, ప్రైవేట్ బ్రాండ్స్ దగ్గరికి వెళ్ళరు కదా. ప్రతి కస్టమర్ కోరుకునేది హ్యాండ్సమ్ గా ఉండాలి, లుక్ బాగా కనపడాలి, ఫిట్టింగ్స్ బాగుండాలి, వాళ్ళ యాటిట్యూడ్ ని వాళ్ళ డ్రెస్ లో చూసుకోవాలనే చాలా ట్రై చేస్తారు. కరెక్ట్. టైలర్స్ మాస్టర్స్ సరిగా లేక వాళ్ళు బ్రాండ్స్కి వెళ్తున్నారు. ఆ బ్రాండ్స్ కుట్టింది కూడా టైలర్స్, మాస్టర్సే మళ్ళీ కూడా. కానీ ఇలా కస్టమర్స్ కి తీసుకురావాలనేది నా ఉద్దేశం. ఎటువంటి డిజైన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు రన్ టైలర్ నుంచి? మీరు రన్ టైలర్ నుంచి చాలా డిజైన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఒకసారి డిజైన్ చూడండి, ఇది మీరు ఏ శారీకైనా వేసుకోవచ్చు కదా. కరెక్ట్. సో మీరు ఫినిషింగ్ కానీ ఏది చూసినా కూడా మీరు మల్టిపుల్ శారీస్కి, ఎల్లో శారీ వేసుకోవచ్చు, ఆరెంజ్ శారీ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. ఇప్పుడున్న బిజీ ప్రొఫెషనల్స్ లో అందుబాటులో లేవడం చాలా కష్టంగా ఉంది. కరెక్ట్, రైట్? ఇలాంటి ఫినిషింగ్స్, ఇలాంటి డిజైన్స్ అన్ని మేము ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్యాబ్రిక్ కోసం కూడా మీరు అటు ఇటు తిరగనవసరం లేదు. ఫస్ట్ మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ బాడీ, మీ టైప్, మీ స్కిన్, మీ కలర్, మీ ఐస్, మీ హెయిర్ ఇమేజ్ కన్సల్టేషన్ చేసి మీకంటూ కొన్ని స్కెచెస్ ఇస్తాం. ఆ స్కెచెస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అలాంటి ఫ్యాబ్రిక్స్ని మేము డైయింగ్ కూడా చేసుకొని మేము తీసుకొని వస్తాం. పర్సనలైజ్డ్ ఫ్యాబ్రిక్స్. మీకు అలాంటి ఫ్యాబ్రిక్ మీకు మళ్ళీ దొరకదు, డిజైన్ మీకు దొరకదు, మీకు ఇచ్చిన డిజైన్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వము. టైలరింగ్ ఇండస్ట్రీకి మీరు ఇంతగా ఆలోచించారంటే ఆ టైం పీరియడ్ ఎంత పట్టింది మీకు? దీని వెనకాల మీ స్ట్రగుల్ ఏంటి మ్యామ్?
చాలా ఉంది. ఎందుకంటే నేను ఒక 10 ఇయర్స్ నుంచి బిజినెస్ ఫీల్డ్ లో ఉన్నాను. ఓకే. మల్టిపుల్ ఐడియాస్ ని తీసుకొని మార్కెట్ లో రావడం జరిగింది. ఇనిషియల్ లెవెల్లో బాగా క్లిక్ అయినది, మళ్ళీ కొంచెం లెవెల్లో డౌన్ అవ్వడం, నేను మళ్ళీ దాంట్లో ఇంట్రెస్ట్ కోల్పోవడం, అలా చాలా జరిగింది. ఒక 6 months అన్నీ ఆపేశాను. ఎందుకంటే ఏది చూసినా నేను ముందుకు వెళ్ళట్లేదు, ఎక్కడొక చోట స్ట్రగుల్ అవుతున్నాను, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒక 6 months ఆపేసి అప్పుడు నేను ఒక రీసెర్చ్ని 6 నెలలు టైం తీసుకున్నాను. 6 నెలలు మార్నింగ్ టు నైట్ ఏం చేయాలి, ఏంటి నా ఐడియా, ఏం చేస్తే నేను చాలా కార్పొరేట్ లెవెల్కి గ్రో అవుతాను. ఒక స్విగ్గీ, ఒక జొమాటో, ఒక అర్బన్ క్లాబ్, ఒక ఓలా, ఒక ఊబర్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్గా నేను ఎలా మారుతాను, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వగలను అనేసి ఒక ఐడియా ఏముంటి అనేసి నేను సెర్చ్ చేస్తే ఎక్కడ నేను ఫిల్ చేయాలి గ్యాప్ని. అన్ని ఫిల్ అయిపోయినాయి, ఎక్కడ చూసినా కూడా ఐటీ ఇండస్ట్రీ అన్ని ఫిల్ అయిపోయినాయి. ఎక్కడ ఫిల్ చేయాలని నాకు అర్థమైనప్పుడు టైలరింగ్ ఇండస్ట్రీ నాకు అనిపించింది. అక్కడ చాలా గ్యాప్ ఉంది అని అర్థమైంది. 85% అన్ఆర్గనైజ్డ్గా ఉంది ఈ సెక్టర్. నేను దీంట్లో కానీ కొంచెం టైము, మనీ, కొంచెం టెక్నాలజీని కానీ ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా సాధించగలను నాకు అర్థమైంది. అబ్సల్యూట్లీ మ్యామ్. ఎందుకంటే మీ తాపత్రయం అండ్ తర్వాత వచ్చేసి ఒక రియల్ డ్రీమర్ అనొచ్చు మీకు. సో ఇట్స్ నాట్ ఏ చాలా ఇది స్మాల్ థింగ్ కాదు. ఇంతవరకు మీరు వచ్చారంటే ఆ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు అనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో మీ స్ట్రగుల్ వెనక చాలా చాలా అంటే ఒక పక్కా ప్లానింగ్ అండ్ తర్వాత వచ్చేసి ఇతరులకి అంటే మీరే కాకుండా ప్రతి ఒక్క టైలర్ కి బెనిఫిట్ చెందాలి అండ్ అలాంగ్ విత్ డిజైనర్స్. ఏదైనా కూడా సెలబ్రిటీస్ కే చెందుతుంది, లేకపోతే అఫీషియల్స్ కి మాత్రమే అన్న కాన్సెప్ట్ మీరు బ్రేక్ చేశారు. సో ఇది అందరికీ సాధ్యము. ఎవరైనా సరే ఫ్రాంచైజ్ రూపంలో కొనొచ్చు అండ్ తర్వాత వచ్చేసి మిమ్మల్ని ఇంకా ఎలా కన్సల్ట్ అవ్వచ్చు. ఇంకా ఎలా అని చెప్పాలంటే మీకు ఇక్కడ దీనికంటే ముందు ఒక చిన్నది చెప్పాలి. సో ఈ క్యారవాన్ ని మేము కమ్యూనిటీస్ లో ప్రమోట్ చేయడానికి పడిన కష్టం మామూలుగా లేదు. చాలా కష్టపడ్డాము. ఒక కమ్యూనిటీకి వెళ్ళాలి, ఇనిషియల్ లెవెల్ సెక్యూరిటీ నుంచి వెళ్ళాలంటే ఈ క్యారవాన్ ని లోపలికి తీసుకురావడం కోసం మాకు 3 నెలలు 4 నెలలు టైం పట్టింది. ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు ఇనిషియల్ గా, పర్మిషన్ ఒప్పుకోదు అది ఇది అనేసి. దాని తర్వాత స్లోగా వెళ్ళి కమ్యూనిటీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు ఒక సొల్యూషన్ కోసం చూస్తున్నారు, ఏదో కాదు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం చూస్తున్నారని అర్థం. అక్కడ ఫ్రాంచైజీ మోడల్ చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఫ్రాంచైజీ మోడల్ తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఒక ఫ్రాంచైజీ మోడల్, ఒక బొటిక్ ఎలా ఉంటుంది, ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి, టైలర్స్ ని పెట్టాలి, మిషన్స్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ మినిమం 20 నుంచి 30 లక్షలు అవుతుంది. మినిమం అవుతుంది. అలా కాకుండా ఏ ఫ్యాబ్రిక్స్ లేకోకుండా, ఏ టైలర్స్ లేకుండా, ఏ మాస్టర్స్ లేకుండా ఓన్లీ ఒక 200 నుంచి ఒక 300 స్క్వేర్ ఫీట్ ఏరియా ఒక కమ్యూనిటీలో పెట్టి అక్కడ ఒక డిజైన్ అన్ని కూర్చోబెట్టాలన్నదే నా ఫ్రాంచైజీ మోడల్. ఒక స్ట్రెస్ ఫ్రీ బిజినెస్ అనుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి పక్కా ప్లానింగ్ తో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ కనెక్ట్ చేస్తున్నారు. అవును. సో ఎక్కడ కూడా బర్డెన్ లేకుండా మన బిజినెస్ మనం ఎలా గ్రోత్ చేసుకోవాలి, ట్రైనింగ్ తో పాటు ఇంకా ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు అనసూయ గారు? ఇక్కడ ఎలా ఉంటుంది అయితే, ఎవరైతే ఫ్రాంచైజీ మోడల్ తీసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఫస్ట్ 1 month ట్రైనింగ్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ స్కిల్స్, అసలు మన కంపెనీ ఏంటి, మనం ఎలా ఒక కస్టమర్ని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళని ఒక 1000 నుంచి ఒక 5000 రూపీస్ వరకు ఎలా వాళ్ళని స్టిచ్చింగ్ ప్రొవైడ్ మనం చేయాలి, ఎలా క్వాలిటీ ఇవ్వాలి, క్వాలిటీ చెకింగ్ ఎలా చేయాలి, ఆ కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఒక కన్సల్టేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్పించడానికి 1 month టైం పడుతుంది. అప్పుడే వాళ్ళు ఏమవుతారంటే ఒక కస్టమర్ని రిసీవ్ చేసుకున్నాక వాళ్ళని ఈజీగా రీటైన్ చేయగలుగుతారు. లేదు అనుకోండి, ఒక బొటిక్లో అనుకోండి మనం ఎదురు చూస్తూ ఉంటాం కస్టమర్స్ ఎప్పుడు వస్తారా అనేసి. ఇక్కడ అలా కాదు, వాళ్ళే మన కోసం వెయిట్ చేయాలి. అవునా? ఇంకోటి బొటిక్ లో ఏం చేస్తాం, చాలా ఫ్యాబ్రిక్స్ తెచ్చి పెడతాం, అవి సీజనల్ వైజ్ ఒకసారి సేల్ అవుతాయి, ఒకసారి సేల్ అవ్వవు. ఒక మీటర్ తీసుకురావడానికి మనం 10 మీటర్లు కొనాలి. అవునా? స్ట్రెస్, అది సేల్ అవుతుందో లేదో అని. ఇక్కడ అలా అవసరం లేదు, అక్కడే లాస్ అవుతారు. ఎగ్జాక్ట్లీ, అలా అవసరం లేదు వాళ్ళకి. ఆ పర్సనలైజ్డ్ ఆ వరకు మాత్రమే మనం కొనుక్కోవడం జరుగుతుంది. మనకంటూ కొన్ని ఫ్యాబ్రిక్ స్టోర్స్ అన్ని టైప్ అయి ఉంటాయి. సో అక్కడ మాత్రమే మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు ఆ ఫ్రాంచైజీ ఓనర్ కి టెన్షన్ ఉంటుందా? టెన్షన్ ఏముండదు. అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలనే టెన్షన్ లేదు. డిజైనర్ చూసుకుంటారు, కంపెనీ చూసుకుంటారు, క్వాలిటీ టైము డెలివరీ అంతా మేము చూసుకుంటాము. సో ఆ ఫ్రాంచైజీ ఓనర్ అప్పుడు హ్యాపీగా పడుకోవచ్చు. సో ఒక కస్టమర్ నుంచి వాళ్ళు ఎన్నైనా ఫ్రాంచైజీస్ తీసుకోవచ్చు.
ఈ ఫ్రాంచైజీ ప్రైస్ కూడా ఉమెన్స్ కి చాలా అందుబాటులో ఉండాలి. ఓకే. అలా అని ఈ ఫ్రాంచైజీ మోడల్ని బట్టి ఏరియా వైజ్ బట్టి కూడా మేము డిసైడ్ చేసాం. స్టార్టింగ్ 3 లక్షల నుంచి 5 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఓకే. దీనికి బ్యాంక్ లోన్స్ కూడా ఉంటుంది. సో ఎనీ ఉమెన్ ఆర్ మెన్ ఎవరైనా కూడా ఈ ఫ్రాంచైజీ మోడల్ని వాళ్ళు తీసుకోవచ్చు. వావ్. ఎస్. ఎంత మంచి కాన్సెప్ట్ ఇది. మీ ఓన్ థాటా లేకపోతే ఎవరైనా మీకు సజెస్ట్ చేశారా? చెప్పాలి అంటే ఇది నా ఓన్ థాట్. ఓకే. సో నేను స్ట్రగుల్ అయిన లైఫ్, చిన్నప్పటి నుంచి చూసిన లైఫ్ అవ్వచ్చు, లాస్ట్ 10 years నుంచి ఉన్న బిజినెస్ ఫీల్డ్ అవ్వచ్చు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఏ ఐడియాని తీసుకోవాలి, ఏం చేస్తే సక్సెస్ అవుతాను అనేసి. దెన్ నా ఓన్గా క్రియేట్ చేసుకొని ఈ ఐడియాని నేను తీసుకొని మార్కెట్లోకి రావడం జరిగింది. ఇప్పటికి మనం 4500 క్లయింట్స్కి మనం సర్వీస్ ఇచ్చాము. 4500+ క్లయింట్స్, హ్యాపీ క్లయింట్స్ విదిన్ ఎ పీరియడ్ ఆఫ్ 8 months. ఓకే. ఎస్. సో ఆల్ ద బెస్ట్ అన్సియా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అని మనం గర్వంగా చెప్పొచ్చు రన్ టైలర్. ఆ రన్ టైలర్ కాన్సెప్ట్ నాట్ ఓన్లీ ఫర్ ద సెలబ్రిటీస్, అందరికీ అందుబాటులో మీ రన్ టైలర్ మీ ఇంటికి. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఫ్రాంచైజ్ కావాలా, తర్వాత ఇంకా ఇతర డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. అనసూయ గారు, చెప్పండి. ఇంత పెద్ద కాన్సెప్ట్ ఒకరి వల్ల సాధ్యం, అది మీరే. అవును. కానీ మీరేనా స్క్రీన్ లో ఇంకా ఎవరైనా మీ టీమ్ లో ఉన్నారా? మా టీమ్ లో ఉన్నారు. Okay. మిస్టర్ ఆశీష్. నమస్తే సార్. Yeah, hi. హౌ యూ అసోసియేటెడ్ విత్ రన్ టైలర్ అండ్ వాట్ ఈస్ యువర్ పార్ట్? So basically, I'm a management consultant. Okay. I consult organizations to improve their business processes, enhance their systems to improve the business and implement those also. In that regard, I came across Run Tailor. But by working and understanding the vision which Anu has, which is like creating 500 women entrepreneurs in next 5 years, that touched me a lot. I mean, it's not only about the business, it's about the social cause. Correct. And that made me to take decision to become a partner in Run Tailor, invest also in Run Tailor, and see that Run Tailor reaches to that height and get the vision which Run Tailor has. Considering there is a lot of potential in this industry, as you know that 85% is still unorganized market in tailoring services if you see, and this industry is going at a CAGR of 5%. So there is a huge potential if we put the right kind of business strategy in place. And we do have. We are not only a technology platform. Along with the robust technology, we have personalized services also. The way we have structured our business model, we have some very good fashion designers, in-house expertise who provide consultation also to the customer based on their need. So, and we have in-house tailors also to ensure the quality is is remain intact, because we believe that everything we do, we keep customer in center, because customer experience comes first for us. Correct. So business model is right, team is good, and more so we the social cause attached to it, creating and uplifting the some of the underprivileged women of this country. Yes. So yeah, so that's how I got associated and onboarded, you can say, with Run Tailor. And Okay. we see huge potential and success for this company. We wish you all the best and we pray a multifold profit to get your business success. Thank you so much, but it's not all about profit. It's again, I said, it's more so for me, it's a social cause. I want to see these 500 women entrepreneurs to be created and do. It's really a great thing, Ashish ji. So we wish you all the best. Fit your dreams, wear your confidence with Run Tailor. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.